అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మనకి 2019 2024 మధ్యన కొంతమంది బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ని కట్ చేసి వదిలిని వాటికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని తెగ బాధపడిపోతున్నారు. అదేంటంటే కళ్యాణ్ గారు మొన్న P4 పథకంలో సత్తా లేదు అని అన్నారట. ఆ ముక్క తీశారు. మళ్ళీ ఆ ముక్క గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సత్తా గురించి చెప్తాను. వామనవతారం వేసుకుని జగన్మోహన్ రెడ్డిగా అధపతనం తొక్కాడు. 2019లో 23 సీట్లు తెచ్చుకుని ఏం చేయాలో ఎలా చేయాలో కార్యక్రమాలు తెలియని చివరికి పడిపోయిన పార్టీని, అంటే కుదేలైపోయిన పార్టీని, 40 సంవత్సరాల కుదేలైపోయిన పార్టీని చేయూత అందించి నిలబెట్టాడు. ఇప్పుడు 2019లో టీడీపీ అనే ప్రభుత్వం కాంగ్రెస్ తెలటంతో బీజేపీకి ఇప్పుడు ససేమేరా అసలు యాక్చువల్గా ఈ అలయన్స్లోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు అక్కడ నిధులు వస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ అష్యూరెన్స్, వీళ్ళేం దెబ్బయ్యారు మనకి అని ఒకేషన్స్ పవన్ కళ్యాణ్ మీద ఉండటం అదొక సత్తా. ఈ 9 నెలల పరిపాలన చూసుకున్నా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారితో హైలైట్గా కనబడుతుంది. పథకాలు ఇవ్వకపోయినా ఎందుకు అంత వైసీపీ ట్రై చేస్తున్న పథకాలు ఇవ్వట్లేదు అని ఇంకా వ్యతిరేకత ఎందుకు స్టార్ట్ అవ్వలేదో తెలుసా? కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నది. ఆ రోడ్లు వేయడము, గ్రామ సభలు నడపడము, ఎప్పటియో వదిలేసి మళ్ళా చూపించడము, అదే జనవనానికి డబ్బులు ఇవ్వడము, ఎప్పటియో రోడ్స్ వేయటము, ఇవి ఇప్పుడు దాకా కళ్యాణ్ గారు సత్తాను చూపిస్తున్నాయి. కూటమిని ఏమీ చేయకుండా ఆ వ్యతిరేకత రానికుండా చేస్తాం. ఇది కళ్యాణ్ గారి సత్తా. కానీ ఆ సత్తా లేదన్న మాట ఎందుకు అన్నాడు? అది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్. కాంటాక్ట్స్ చూడము, దాని ఫుల్ లెంత్ వీడియో చూడము, కట్ చేసిన మొక్కే. దాని తర్వాత దాని ముందు ఏమీ లేదు. ఇంకా దాని అర్థం ఏంటి? 2014లో నేను పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర వనరులు లేవు, లేదా పోటీ చేయడానికి సరైన గ్రౌండ్ లేదు. ఆ గ్రౌండ్ లేని పక్షాన నేను ఒకవేళ అలాంటివన్నీ పక్కన పెట్టి మొండిగా పోటీ చేసి ఉంటే ఎంతో కొంత చీల్చేసేవాడినేమో అన్న ఆలోచనతో నేను అప్పుడు కూటమికి సపోర్ట్ చేశాను, బీజేపీ టీడీపీకి. కమింగ్ టు 2024 అదే పరిస్థితి. నేను పోరాడాను, 19 నుంచి 24 వరకు పోరాడాను. కానీ నా సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కదా, ఆ పొజిషన్కి వచ్చే పరిస్థితి లేదు అని నాకు అవగాహన వచ్చింది. ఒక 30-40 సీట్స్తో కొట్టగలను ఈసారి అని అర్థమైంది. కానీ అది సరిపోదు. ఎందుకంటే 19-24 మధ్యన ప్రజలు చాలా నలిగిపోయారు కాబట్టి ఆ నలుగులాట ఉండకూడదు. ఈ జగన్ గారి కంటే మనకి చంద్రబాబు నాయుడు గారే బెటర్ అని ఫిక్స్ అయ్యి అటు నుంచి వచ్చిన కోయిల కోతని పట్టుకొని ఈ అలయన్స్కి చేసి ముందుకెళ్ళారు. అది మొత్తం కళ్యాణ్ గారు చెప్పాలనుకున్న పాయింట్. ఇప్పుడు ఇదంతా క్లియర్, ఇదే ముక్క తీసుకొచ్చి అలా పెట్టాడు అనుకోండి ఆయన, బాగు. ఎందుకంటే అలయన్స్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్ గారి మీద ఈ కట్ పేస్ట్ కాపీ లేదా కాపీ కట్ పేస్ట్ ఏది అనుకుంటారో ఎలా అనుకుంటారో అనుకొని చేస్తుంది ఎవరు అంటే, ఇదివరకు 19-24 మధ్యన వైసీపీయే చేసేది.
ఇప్పుడు ఇంకొక 2 యాడ్ అయినాయి. ఒకటి టీడీపీ, 2 బీజేపీ. టీడీపీలోని మొత్తం అంతా కాదు, టీడీపీలోని వర్మ గారి ఫ్యాన్స్. రెండోది ఆ టీడీపీలోనే పవన్ కళ్యాణ్ గారు 9 నెలల చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఎక్కడ మా లోకేష్ బాబు గారికి దెబ్బడిపోద్దో అన్న వాళ్ళకి లేదు మళ్ళీ ప్రాబ్లం. అంటే పైన 3 క్యాండిడేట్స్కి ప్రాబ్లం లేదు. ఎందుకు లేదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఇంకా క్లారిటీగా చెప్తా. వీళ్ళు ఈ టీడీపీలోనే ఈ 2 గ్రూప్స్ కళ్యాణ్ గారు కట్ అండ్ కాపీ పేస్ట్లు వాడతారు. ఇంకా ఈ బీజేపీ అని చూసారా, వీరికి మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ వీళ్ళు ఉండేది జస్ట్ తంతే 10. నేను చూసిన దాన్ని బట్టి ఒక 5-10 మంది. వీళ్ళ ఎజెండా ఒకటే, వీళ్ళ ఫ్యూచర్ బాగా ఊహించేసుకుంటారు అన్నమాట. 20 years నుంచి పీకింది ఏం లేదు, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో సూపర్ అబ్బా, కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పీకింది ఏం లేదు. కానీ ఇది రాజకీయంగా ఎదగడానికి ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తారు. ఎలా అంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం, జాయిగా టీడీపీని తగ్గించేస్తాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారే మెయిన్ కాబట్టి మనం ఇప్పుడు నుంచి టార్గెట్ చేసేద్దాం అని ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఇప్పుడు నుంచేమాట పొడిసేస్తారు, తీసుకొచ్చేసి లాగేసి పెట్టేసి పొడిసేస్తారు. ఇందులోనే ఇంకొక కేటగిరీ ఉంటుంది. అంటే ఒక జనసేనకు సంబంధించిన కార్యకర్తకు సంబంధించిన, అదే ట్విట్టర్ సపోర్టర్కి సంబంధించిన ఒక పర్సన్కి ఈ బీజేపీ పర్సన్కి పడదు అనుకో, అంటే ఇంక ఈయన వాడుకుంటాడు అనమాట. దీన్ని తిప్పుతాడు, సర్కిల్స్ వేసుకు తిప్పుతాడు. ఇంకా జనసేన కార్యకర్తల దగ్గరికి వస్తాను. మీకేమొచ్చింది? 19 నుంచి 24 మధ్య చేసింది అదేగా. పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చేదాకా కూడా ప్రతి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా చేసేది అదే. కళ్యాణ్ గారు ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చి ఒంటరిగా అధికారంలో వచ్చిన తర్వాత కూడా చేసేది అదే. నువ్వు సోషల్ మీడియా వింగ్లో ఉండి నువ్వు పీకిదేంటి? నువ్వు పీకాల్సింది ఇదే. కళ్యాణ్ గారు ఎందుకు మన సోషల్ మీడియా ఇండివిజువల్స్ని ఎందుకు ఇష్టపడతారంట, అందుకే. ఎవడైనా ఒకడు ఇలాగేస్తే మనం అలా కొడతాం దెబ్బ. ఇలాగే నువ్వు ఎగస్ట్రాలు పోవకు, అలానే ఎగస్ట్రాలు పోకూడదు. పర్సనల్ అటాక్స్, ఆడు పర్సనల్ అటాక్ చేసాడు కాబట్టి నేను పర్సనల్ అటాక్ చేస్తాను అని పోకుండా, ఆడెవడో కట్టు చేశాడు, దానికి కైమా చేసిన దాన్ని నువ్వు కైమా కలుపు. ఒక టైం వస్తుంది, కళ్యాణ్ గారు అందరికీ కల్పిస్తారు. గుర్తుందా నీకు? 2024 ఎలక్షన్స్కి ముందు తనని పర్సనల్ అబ్యూస్ చేస్తున్నప్పుడు చెప్పెట్టు కొడతాను ఒక్కొక్కరిని అని ఇచ్చిన వార్నింగ్ గుర్తుందా? అంతే. అలాగా కళ్యాణ్ గారికి ఒక స్టేజ్ ఆఫ్ పాయింట్ వచ్చేంత వరకు మీ పని మీరు చేయండి. ఎందుకంటే ఈ కూటమి విడిపోవడం కావాలి వైసీపీకి, ఈ కూటమిలో ఎదగకుండా ఉండడం కావాలి టీడీపీ బీజేపీకి, మన జనసేన. సో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇది అర్థం చేసుకుని మెలిగితే బాగుంటుంది. లేదు నేను కంచేపు కార్యకర్తగా ఉంటాను, కంచేపు సినిమా వారిస్ చేసుకుంటాను, కంచేపు పర్సనల్ అటాక్ చేసుకుంటానంటే పార్టీని నష్టపెట్టేది మీరే. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరి చేసుకుంటాను. దాని మీద కావాల్సి ఉంటే మరీ ఇంపార్టెంట్ అయితే వివరణ కూడా ఇస్తాను.